హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవ చారు అయితే ప్రిపేర్ చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు ఉలవలను తీసుకున్నాను. ఈ ఉలవల్లో ఎక్కువగా రాళ్ళు ఉంటాయండి. రాళ్ళన్నీ తీసి ఉలవలను 6, 7 సార్లు శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే ఉలవలను తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వరకు వాటర్‌ని వేసి ఈ ఉలవలను నానబెట్టుకోవాలి. ఈ ఉలవ చారుని చేసే ముందు రోజే నైట్ అంతా ఉలవల్ని నానబెట్టుకోవాలండి. ఈ ఉలవలు నానటానికి టైం పడుతుందండి. అందుకని రేపు చేసుకోవాలనుకున్నప్పుడు ఈరోజు నైటే ఉలవల్ని నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టిన ఉలవలను కుక్కర్‌లో వాటర్‌తో పాటు వేసుకోవాలి. తరువాత కుక్కర్‌లో 10 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఉలవలను ఉడికించుకోవాలి. అప్పుడే ఉలవలు మెత్తగా ఉడుకుతాయండి. ఉలవలు ఉడికేలోన చింతపండునైతే నానబెట్టుకుందాము. ఇక్కడ 1 కప్పు ఉలవలకు నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టాను. 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ ఉలవలను తీయాలి. చూడండి ఉలవలు అయితే మెత్తబడ్డాయండి. ఈ ఉడికించిన ఉలవలను స్ట్రైనర్‌లో వేసి వడకట్టుకోవాలి. చూడండి ఈ ఉలవలు అయితే మెత్తగా ఉడికాయండి. వీటిని స్ట్రైనర్‌లో వేసి వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన తర్వాత ఈ ఉలవల రసాన్నంతా పక్కన పెట్టుకుందామండి. తరువాత మిక్సీ జార్‌లో ఈ ఉడికించుకున్న ఉలవలను 2 స్పూన్ల వరకు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉడికించుకున్న ఉలవలను వేస్ట్ చేయకుండా వడలుగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. మీరు గనక ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడు ఉలవలు ఎక్కువగా ఉంటాయి కదండీ! ఉలవలను వేస్ట్ చేయకుండా వడలుగా చేసుకోండి. తరువాత చారు ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెవ్వలు, అలాగే 2, 3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేయాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత దీనిలో 1 స్పూను వరకు పసుపు, అలాగే దీనిలో టేస్ట్‌కి సరిపడా కారం, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పును వేయాలి. ఇక్కడ నేను పెద్ద ఉప్పును వేశానండి. తరువాత దీనిలో ముందుగా ఉలవల రసాన్ని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ ఉలవల రసం దీనిలో వేయాలి. ఈ ఉలవలు హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తరువాత ఈ ఉలవల రసం మరగటం స్టార్ట్ అయిన తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. తరువాత దీనిలో ఉలవలను మిక్సీ పట్టాం కదండీ! ఈ ఉలవల పేస్ట్‌ని కూడా దీనిలో వేయాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల వరకు ఉలవలను పేస్ట్ చేశానండి. ఈ ఉలవ పేస్ట్ అంతా దీనిలో వేయాలి. తరువాత దీనిలో 1 కప్పు వరకు నీరు వేసి వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఒక అరగంట పాటు మరిగించుకోవాలి. ఈ చారు చేయటానికి కాస్త టైం పడుతుంది. ఈ చారు చిక్కబడేంత వరకు అరగంట పాటు మీడియం ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఈ ఉలవ చారు 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కొలతలలో చేయాలనుకుంటే ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నామో అదే కప్పుతో ఉడికించిన ఉలవ రసం 5 కప్పులు, అలాగే 2 కప్పుల వరకు చింతపండును వేయాలి. అలాగే 1 కప్పు వరకు ఉలవ పేస్ట్‌ను వేసి ఉలవ చారును చేసినట్లయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఉలవ చారు అయితే అరగంట పాటు మరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడింది.
దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేశానండి. ఆ పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు బెల్లం తురుమును వేయాలి. బెల్లం కరిగేంత వరకు కొద్దిగా మరిగించుకోవాలి. చూడండి, ఈ ఉలవల చారు అయితే రెడీ అయింది. తరువాత ఈ చారుని సర్వింగ్ బౌల్లో వేసి దీనిలో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని వేసి వేడి వేడి రైస్లోకి తీసుకోండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఫ్రెష్ క్రీమ్ వేయలేదండి. అంతేనండి, సింపుల్గా ఈ ఉలవ చారును మీరు కూడా ప్రిపేర్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.